ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు విశాఖలో పట్టుబడ్డటువంటి ఒక కంటైనర్ నిండా డ్రగ్స్ ఏదైతే ఉందో, ఆ డ్రగ్స్ అనేది ఎంత పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలకు కారణమైందో మనం చూసాం. అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అక్కడి నుంచి తీసుకొనొచ్చేసి మొత్తం అంతా గనక యువతను మత్తులో ఉంచి చెడగొట్టేసేకి, నాశనం చేసేకి, ఈ ఎన్నికల్లో ఆ డబ్బు లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు అని అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విమర్శలు చేశాయి. అండ్ అప్పుడు అధికార పార్టీ ఏమో ఆ డ్రగ్స్కి సంబంధించిన కంపెనీ, దాన్ని నడుపుతున్నటువంటి డైరెక్టర్లు, ఇటు అప్పుడు విపక్షంలో ఉన్న కొన్ని కీలక పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకి, బంధువులకు దగ్గరి వాళ్ళు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేశారు. ఇది బయట దేశాల నుంచి సిబిఐకి సమాచారం రావడం, వాళ్ళు దాని నుంచి సీజ్ చేయడం పెద్ద ఎత్తున. కానీ ఏం జరిగిందో కానీ అంత పెద్ద ఇష్యూ ఎక్కడే కూడా ఇప్పుడు ఎక్కడ చర్చ లేదు. ఆ కేసు ఏమైందో, ఆ డిస్కషన్ ఏమైందో ఏది కూడా తెలియని పరిస్థితి. అంత పెద్ద ఇష్యూ ఇప్పుడు ఏమైపోయిందా అని. తాజాగా బొత్స సత్యనారాయణ గారు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ డ్రగ్స్ ఇష్యూ ఏమైంది, ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంచండి, దాని మీద విచారణ చేశారా, విచారణ చెయ్యండి, లేదు అంటే ఓవరాల్గా డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైంది, విదేశాల నుంచి సమాచారం వస్తే సిబిఐ అంత పెద్ద ఎత్తున దాన్ని స్వాధీనం చేసుకుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు అది సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు ఎందుకు దాన్ని పట్టించుకోకుండా పోయిండేదైంది అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు ఇంత పెద్ద విమర్శల కారణమైంది కదా. ఆ కేసు ఏమైంది, ఆ విచారణ ఏమైంది అని కేంద్ర హోంశాఖకు బొత్స సత్యనారాయణ గారు లేఖ రాశారు. దాని మీద సీరియస్ విచారణ చేయండి, ఇప్పటి వరకు విచారణలో తెలియని అంశాలు ఏంటో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంచండి అని చెప్పి అయితే ఆ ఫిర్యాదులో మెన్షన్ చేశారు. మరి కేంద్ర హోంశాఖకు ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలియకుండా ఉంటాయా? మరి ఎందుకు దీని మీద వాళ్ళు లోతుల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకు ఈ విచారణలు వాళ్ళు చేయట్లేదు అంటే ఏమో మరి ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు లేఖ రాసిన తర్వాత అందులో నుంచి ఏమైనా కదలిక వస్తుందా, ఏం జరుగుతుందో తెలియదు, మరి చూడాలి.